నమస్తే అండి. నమస్తే. సార్ ఇక్కడ ఏంటంటే నాకు ఒక్కటే ఒక ప్రశ్న ఏంటంటే, నేను ఇందాక మీతో మాట్లాడినప్పుడు మీరు చెప్పింది ఏంటంటే, అసలు నేను దేవుడిని నమ్మేవాడిని కాదని చెప్పేసి మీరు చెప్పారు. కానీ ఈరోజు చూసుకుంటే గత 8 సంవత్సరాల నుంచి మీరు ఇదే పనిలో ఉన్నారని చెప్పేసి మీరు అసలు ఏంటి ఇలా జరిగిందంటారు ఇదంతా? సో నేను ఒక విషయం చెప్తున్నానమ్మా. నాకు చిన్న ఉన్నప్పటి నుంచి దేవుడు, భక్తి, పూజ ఇవన్నీ అయితే నాకు తెలియదు ఫస్ట్ ఏం చెప్పాలంటే. కానీ అంటే నాకు తర్వాత ఈ కార్యం చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నేను పుట్టినప్పటి నుంచి ఈ కార్యంలో ఉన్నాను నాకు అర్థమవుతుంది. నేను ఎందుకంటే నా లైఫ్లో అన్ని థింగ్స్ చూసిన. చిన్న ఉన్నప్పుడు సరే మా నాన్న నేను 3 years ఉన్నప్పుడు చనిపోయాడు, మా తాతగారు ఇంతవరకు నన్ను పెంచడము, ఈ దేంట్లోకి రావడము. నేను ఒక పొలిటీషియన్ని. రేవంత్ రెడ్డి గారు నన్ను గుర్తుపడతారు, నా పేరు పెట్టి కూడా పిలుస్తారు. ఆ లెవెల్ వరకు తెలుసు. నేను బిజినెస్ చేసినాను, అక్కడ నాకు ఆనందం లేదు, పొలిటికల్గా ఆనందంగా లేదు. అన్నీ వదిలేసినాం ఈ కార్యం వచ్చిన తర్వాత. ఫైనల్గా నేను ఎటు పోతున్నా ఈ స్థానానికి ఈ కార్యం కోసమే వచ్చి పడుతున్నా. మీరు ఒక విషయం చెప్పాలంటే, మీకు ఐందవ వేదం అని చెప్పి ఒక జీ5లో ఒక సిరీస్ ఉన్నది. అంటే ఒక మనిషి దైవ కార్యంలో ఉంటే ఆ మనిషి రూట్ అనేది ఎటు పోయినా కానీ దేవుడు తీసుకొచ్చి మళ్ళీ అక్కడే కూర్చోబెడతాడు అమ్మాయిని. సో సేమ్ ఆ సినిమా చూసిన తర్వాత మేము అదే కనిపించింది. అంటే ఒక కార్యం కోసం దేవుడు ఎంచుకున్నాడంటే ఆ మనిషికి అక్కడే ఆ సంతోషం దొరుకుతుంది. సపోజ్ ఇప్పుడు మీరు ఉన్నారు, ఇప్పుడు మీకేంది, మీరు ఈ పని చేస్తే మీకు చాలా ఆనందంగా ఉంటుంది. సో మాకు ఈ కార్యం చేసి ఇప్పుడు ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క కార్యం కోసం దేవుడు పుట్టిస్తాడు అంటున్నాడు. మమ్మల్ని దేవుడు దీనికోసం ఎంచుకున్నాడు. అర్ధనారీశ్వరులని తీసుకొచ్చి ఇక్కడ స్థాపించాలి, ఇక్కడ వాళ్ళ గురించి బయటికి తీసుకురావాలి మా తరఫు నుంచి అని ఆ దేవుడు అమ్మ నిర్ణయించింది. మేము ఆ కార్యంలో ఉన్నాం. అదే అంటే ఇక్కడ చూస్తుంటే చాలా వరకు ఆ పెద్దమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, అర్ధనారీశ్వరుడు, ఇక్కడ చూస్తే నవయోని యాగశాల, ఇన్ని ఇక్కడ మండపం, పెళ్లి మండపం, ఇదంతా అవ్వాలంటే ఒక రోజులో 2 రోజులు అయ్యే పని కార్యం అయితే అస్సలకే కాదు. అలాంటిది మీరు అసలు ఎలా పూనుకున్నారు? ఈ సంకల్పం అనేది ఎట్లా జరిగిందంట? నేను ఒక విషయం చెప్తున్నా. ఒక మంచి కార్యం చేయాలనుకుంటే సృష్టిలో ఎవరైనా సరే, మీరైనా సరే, ఎవరైనా సరే, అన్ని కలిసి వస్తాయి ఒక దగ్గరికి. మనం నడవడం, ఆ స్టెప్ తీసుకోవడానికే భయం అవుతుంది. ఒక్కసారి అడుగు లోపలికి వేసినామంటే ఆటోమేటిక్ గా ఒక మంచి పని కోసం అన్ని కలిసి వస్తాయి. మాకు కూడా అదే జరిగింది. అమ్మ దారి చూపించింది పెద్దమ్మ తల్లి. ఆమె వేలో మేము నడుస్తూ వెళ్ళినాం. ఆమె ఏది చెప్తే చేస్తూ పోయినాం. అదే రూట్ లో దేవుడు మమ్మల్ని తీసుకెళ్ళిపోయింది. ఏమన్నా కష్టం అనిపించిందా ఇదంతా స్టార్ట్ చేసిన తర్వాత? మీకు ఎప్పుడైనా అనిపించిందా ఏంది అసలు ఎక్కడికి వెళ్తున్నాం, ఏం జరుగుతుందని ఏమన్నా అనిపించింది? ఈ రోజు వరకు అయితే మాకు ఆ మైండ్కి అయితే అది రాలేదు. సో థింగ్స్, సొసైటీ ఇవన్నీ కూడా ఎవరు యాక్సెప్ట్ చేయలే ఇవన్నీ థింగ్స్. ఎందుకంటే దేవుడు ఎవరు చెప్తారు, ఏం చేస్తారు. కానీ నేను కూడా అదే దాంట్లో ఉండే. కానీ కార్యం చేసినాక నాకు కూడా అర్థమైంది ఏంటంటే, దేవుడు ఒక్కొక్క కార్యం ఒక్కొక్క మనిషిని దానికి పుట్టిస్తాడు, దాంట్లోనే మనం నడుపుతాడు అనేది అయితే నాకు అర్థమైంది. దాన్ని మరిచి మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాం. ఎవరి మనిషి అయినా సరే ఒక కార్యానికి మనిషి. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాం. ఇప్పుడు జంతువులు ఉన్నాయి, పక్షువులు ఉన్నాయి, ఏమైనా ఉన్నాయి సృష్టిలో. అది ఒక వేటాడుతుంది సింహము, దానికి సరిపోయేంతనే తింటది, మళ్ళీ పోయేది సైలెంట్ ఉంటుంది. దాన్ని సరిపోయేంత తిని అది వదిలేస్తుంది అక్కడ. అది దాచిపెట్టుకోదు ఇంటికి తీసుకెళ్ళి. వేరే జంతువులు, నక్కలో ఇంకేదో హైనాలు ఏదో తినడానికి దాన్ని వదిలేసి అది వెళ్ళిపోతుంది. కానీ మనం మనుషులమే కేవలము ఇది నాకు కావాలి, ఒక రోజుకి మనం పోవాల్సిందే, ఏదో ఒక రోజుకైతే మనం పోవాల్సిందే. కానీ సృష్టి నియమాన్ని కొన్ని మనం పాటించట్లేదు. సృష్టి మనకి ఏమి ఇచ్చింది, ఏం చేయమన్నది, నలుగురి కోసం మంచి చేయమని చెప్పి సృష్టి పంపిస్తుంది. కానీ మనలో అందరిలో కూడా ఒక స్వార్థం, నాది, నాకు, నా వాళ్ళు. ఇది ఇంకా ఇప్పుడు ఒక విషయం చెప్తున్నా, ఫైనల్గా సృష్టిలో మిగిలిపోయేది వీళ్ళు, మనం మిగలం. ఇవన్నీ ఏవి మనిషి సో విషయం మనం అర్థం చేసుకోవాల్సింది కూడా అంతే. దేవుడు మిమ్మల్ని ఒక మంచి కార్యం కోసం పంపించండి. ఏదైనా సరే నలుగురికి మంచి చేయమన్నాడు. నువ్వు ఎవరికైనా పెట్టకపోయినా బాధ లేదు, కానీ ఒకరికి మోసం మాత్రం చేయకండి. నీ కర్మ నీతోటే నడుస్తుంది. కర్మ సిద్ధాంతం 100% ఉంది. అది నువ్వు అవునన్నా కాదన్నా కర్మకు గురి కావాల్సింది ఎవరైనా సరే. ఒకప్పుడు అంతకు ముందుకి కొంచెం ధర్మం ఉండేది మన పెద్దవాళ్ళల్లో. ఏదైనా చేయాలన్నా కానీ 2 నిమిషాలు ఆలోచించేటోళ్ళు. ఇప్పుడైతే మొత్తం అన్నీ వదిలేసుకున్నారు. ఏది కూడా నాకేమవుతుందిలే అనుకుంటారు. కానీ ఆ కర్మ అనేది ఎట్లా వస్తుంది అంటే, ఈ క్షణానికి మనం చాలా గట్టిగా బలంగా ఉన్నాం, కానీ ఏదో ఒక రోజు అయితే పడతారు చూసినారా, ఆ కర్మ మామూలుగా తీసుకుపోదు మనం. సో మేము అనేది కూడా ఒకటే,
మీకు ఏదైనా మంచి జరిగింది ఇక్కడ ఈ ఆలయంలో, లేకపోతే ఎక్కడైనా మంచి జరిగింది, దేవుడి పేరుతోటి మీ డబ్బులు ఖరాబ్ చేయకండి. తీసుకుపోయి ఉండిలో డబ్బులు వేసి దేవుడు నాకు ఇది చేసిండు, అదే ఉండిలో డబ్బులు వేసి అదే దేవుడు ఏం అడగాడు. దేవుడేమన్నా ఇప్పుడు మనం భయపడుతూ ఉంటాం, దేవుడు అంటే ఒక భయం. దేవుడేమన్నా సాడిస్టా కాదు కదా. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నారు, మీ 20 సంవత్సరాలు నేను పెంచినా, నువ్వు పెరిగినావు, నీ జాబ్ వచ్చింది, రిటర్న్ నాకు డబ్బులు అని అడుగుతారా? మరి ఈ సృష్టికి అమ్మా నాన్నలు వాళ్ళు, ఈ సృష్టికి అన్ని వాళ్ళే ఇచ్చారు, ఈ సృష్టిలో అన్ని వాళ్ళు ఎందుకు రిటర్న్ ఇవ్వమంటారు? నువ్వు ఇది వాడుకున్నావు దానికి ఫీజు కట్టని చెప్పి ఉండిలో డబ్బులు ఏమని చెప్తారా? చాలా మంది ఏంటంటే నగలు చేపిచ్చిస్తారు, కిరీటాలు చేపిస్తారు, హుండీలో ఇంత ఇంత మొత్తంలో. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అందరికి ప్రజలకు కూడా భక్తులకు కూడా నేను ఒకటే చెప్తున్నా, ఎక్కడైతే డబ్బులకు ఆశపడి ఆలయాలు నడుపుతున్నాయో ఆ ఆలయంలో శక్తి ఉండదు, అమ్మవారు ఆ శక్తే ఉండదు. ఎందు గురించి అంటే దేవుడి సేవ అంటే, ఇప్పుడు మన ఇల్లు ఉన్నది, మీకు ఏదైనా కష్టం వచ్చింది, మీరు ఇక్కడ ఉంటున్నారు, అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు? ఊర్లో ఉంటారు. మీకు ఏదైనా కష్టం వస్తే ఫస్ట్ గుర్తుకొచ్చేది మనకు అమ్మ నాన్ననే. అమ్మకో నాన్నకో చెప్పుకుంటే ఒక రిలాక్సేషన్ వస్తుంది మనకు. సేమ్ దేవుడు కూడా అంతే, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అలా ముంగడ పోయి మనం ఖాళీ దండం పెట్టుకొని నాకు ఈ కష్టం వచ్చిందంటే వాళ్ళు ఏం చేయాలనేది నీ కర్మ బట్టి నీకు ఏది ఇవ్వాలో అదే ఇస్తాడు దేవుడు. అంతే, వాళ్ళు కూడా మనకు అమ్మ నాన్న లాంటి వాళ్ళు, అంతకు మించి ఇంకా వేరేదేం లేదు. ఇప్పుడు ఈ దేవాలయాన్ని మీరు నిర్మిద్దామని అనుకున్నప్పుడు, ఇప్పుడు ఏదైతే ఈ శ్రీచక్రమే కావచ్చు, అక్కడ ఎల్లమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, ఇవన్నీ రూపాలన్నీ మీరు ముందే డిజైన్ చేసుకున్నారా, లేకపోతే ఎలా అయిందంటారు ఇదంతా? ప్రతిదీ మాకు పెద్దమ్మ తల్లి ఆదేశం, మధు ఆమె డిజైనింగ్ మొత్తం ప్రతిదీ. ఇక్కడ ఈ బొమ్మ రావాలన్నా, ఆమె తను ఏది చేయాలన్నా మధు కంప్లీట్ గా. ఈ గుళ్ళో ప్రతి ఆర్కిటెక్ట్, మేస్త్రీలు ఉన్నా ఎవరున్నా, ఇక్కడ ఇంజనీర్లు, ఇంకొకరి పురోహితులు, పండితులు పెట్టిన ముహూర్తాలు కూడా కాదు, మాకు పెద్దమ్మ తల్లి చెప్పిన ముహూర్తాలే. పెద్దమ్మ తల్లి చెప్పిన ముహూర్తాలే, ఆమె చెప్పిన ముహూర్తానికి ఆ విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది, అన్ని చేయడం జరిగింది. ఇక్కడ ప్రతిదీ కూడా ఆ డిజైన్ ఎట్లా రావాలి, ఆ స్విమ్ అక్కడ రావాలనేది ప్రతిదీ కూడా మధు ఆమె ఆలోచన పెట్టే. అంటే పెద్దలు చెప్పింది కాదు, అంటే ఎవరైనా స్వామీజీలు చెప్పింది కాదు. ఏ స్వామీజీలు లేరు ఇక్కడ, ఏ పండితులు లేరు, మాకు పెద్దమ్మనే అన్ని డైరెక్షన్స్. అంటే నార్మల్ గా శ్రీచక్రాన్ని పూజించడం అన్న, శ్రీచక్రాన్ని పెట్టడం అన్న, గురువు వాళ్ళు వస్తారు, వాళ్ళు అంటారు, ఆ తల్లి మాకు ఆదేశిస్తుంది, ఆ తల్లి ముందుకు తీసుకెళ్తుంది. ఆమె కంటే పెద్దోళ్ళు ఎవరున్నారు తల్లి? ఆ తల్లి చెప్పిన మాటలనే అవే తీసుకొని ముందుకు వెళ్తున్నాం. ఆమె కంటే ఇంక ఈ గురువులంతా ఏమన్నా శాశ్వతంగా ఉండిపోయేటోళ్ళ? వాళ్ళకి స్వార్థం లేదా? వాళ్ళకి స్వార్థం ఉందా? స్వార్థం లేని వాళ్ళు ఎవరు తెలుసా అమ్మా? ఏదైతే గురూజీలు అంటారు చూసినావా, వాళ్ళకు ₹1 కూడా ఆశించారు వాళ్ళు. ఇప్పుడు రమణ మహర్షి అంటారు చూసినావా, అట్లాంటి వ్యక్తులు గురూజీలు అంటే నేను ఒప్పుకుంటా. కానీ ఇప్పుడు సమాజంలో ఉండి యూట్యూబ్లలో కూర్చొని వాళ్ళని తిట్టడము, ఇది శాస్త్రం కాదు, అది శాస్త్రం కాదు, ఇది కాదు, అది కాదని చెప్పి తిరుగుతుంటారు చూసినావా, వాళ్ళు మాత్రం అసలైన గురూజీలు కాదు. ఎందుకంటే వాళ్ళకు అన్ని విధాల కోరికలు ఉంటాయి. వాళ్ళకి బట్టలు, మంచి బట్టలు వేసుకోవాలి, దండలు వేసుకోవాలి, ఒకరు వచ్చి వాళ్ళని మొక్కాలి, కాలు మొక్కాలి, ఇవన్నీ కోరికలు ఎందుకు వస్తాయి? ఒక దేవుడు అనేటువంటి ఏ కోరిక ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇందాక నేను అమ్మతో మాట్లాడుతున్నప్పుడు అమ్మ ఏమన్నారంటే, ఎవరైనా మొక్కుకొని వచ్చి ఇక్కడ ఏదైనా కానుకలు ఇస్తారంటే మేము ఒప్పుకోము అని చెప్పేసి. అదే చెప్తున్నా, మాకు అవసరం లేదమ్మా. మేము ఇప్పుడు ఈ కార్యం కోసం నాకు అమ్మ ఇచ్చింది, అది గౌరవంతో చెప్పట్లే. మేము పుట్టినప్పుడే నాకు ఇది ఇచ్చినది. ఈ కార్యం కోసం ఇన్ని రోజులు నేను దీన్ని ఎంజాయ్ చేసిన. ఇప్పుడు టైం వచ్చింది వాళ్ళకి పెట్టే టైం, అదే పని చేస్తున్నాం. ఇక్కడేం మాకేం ఖర్చులు ఉంటాయి తల్లి? ఇక్కడ ఉండేది ఏముండి, పంతులు ఉన్నారు. పంతులు మా దగ్గర ఒక్కరికి కూడా మేము జీతాలు ఇవ్వము. పంతులకు మేము జీతాలు ఇవ్వము. ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళు వేసిన డబ్బులే వాళ్ళకి ఆ జీతం. మేము ఏ పంతులకు కూడా సాలరీస్, మా పంతులు గారికి ఎవ్వరికి కూడా మిమ్మల్ని ముఖం చూసి పట్టు పెట్టాడు. మీరు ఎవ్వరు వచ్చినా అందరినీ సమానంగానే చూసుకుంటారు మా పంతులు. ఇక్కడ మేము ఎవ్వరికి ₹1 ఎవరికి వాళ్ళకి ఒక శాలరీ ఇవ్వము. భక్తులు ఏది ఇస్తే వాళ్ళు అదే తీసుకుంటున్నారు, అదే దాంట్లో వాళ్ళు మాతో పాటు వాళ్ళు నడుస్తున్నారు. అది ₹1 రాని, ₹10 రాని, ఎంతనైనా రాని, దాంట్లోనే వాళ్ళు సంతోషంగా ఉన్నారు. వాళ్ళు అదే వాళ్ళకు అది ఇస్తున్నారు. ఇంకా మాకేం ఖర్చులు ఉంటాయమ్మా? దేవుడి పూజ మాత్రం చేసుకోలేమా? ఇక మేము ప్రతి శుక్రవారం అన్నప్రసాదాన్ని చేస్తున్నాం. అదంటే ఇక మాకు అది మాకు ఇప్పుడు దాంట్లో కూడా అయితే సంతోషంగా ఉంటుంది. అంటే మాకు ఇక్కడ మేము అన్నప్రసాదన కార్యక్రమం చేస్తే ఇక్కడ ఆటో నడుపుకునేటోళ్ళు, అసలు రోడ్ల పైన లేబర్ పని చేసుకునే వాళ్ళు, ఇక్కడ ఇప్పుడు చుట్టుపక్కల తిన్నేకే లేని వాళ్ళు, సో అక్కడ ఇప్పుడు ఆటో ఇప్పుడు చిన్న పనులు చేసుకునే వాళ్ళకు ఒక రోజు ఒక మధ్యాహ్నం భోజనం ఒక 200 మినిమం అవుతుంది. అది అమ్మ వాళ్ళకి ఇక్కడ అన్నం పెడుతుంది.
సో మేము అందరికి కూడా ఎక్కడైతే అన్నప్రసాదన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కదా, భక్తులకు కూడా అదే చెప్తున్నాను నేను. ఆ గుళ్ళో అన్నం పెట్టేటప్పుడు మీకు శక్తి ఉండి మీ ఇంట్లో మీరు వండుకొని తిని మీకు ఆ శక్తి ఉన్న వాళ్ళు పోయి అన్నప్రసాదనాలలో పోయి తినకండి. ఎందుకంటే లేని వాని కోసం దేవుడు అక్కడ అన్నం పెట్టిస్తున్నాడు, ఎవరో ఒక పుణ్యాన్ని పుత్రుడు. ఆ పుణ్యాన్ని మీరు పోయి ఆ తిని పాపం చేస్తున్నారు.